ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరు సార్ మీరు? ఎవరు కావాలి? ఇప్పుడు మీ ఇంటికి ఒక ఆవిడ క్యారేజ్ తీసుకొచ్చింది. ఆవిడెక్కడా? క్యారేజా? మా ఇంటికి ఎవరు క్యారేజ్ తెస్తారు సార్? ఏయ్, అబద్ధాలు ఆడకండి. నేను పోలీస్ ఆఫీసర్ని. మర్యాదగా తప్పుదారి పట్టించకండి. ఏయ్, తప్పుకోండి. సార్ 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 ఏం చేస్తున్నారు సార్? సార్ ఏంటి సార్? సార్ ఏం చేస్తున్నారు మీరు? ఛ, సార్ హలో సార్, మేము చెప్పేది వినండి సార్. సార్ ఛ. ఏయ్, ఎక్కడా ఆవిడ? మీరు ఎవరి గురించి చెప్తున్నారో మాకైతే తెలుసు సార్. మా ఇంటికైతే ఎవరూ రాలేదు. ఎరా, కరెక్ట్ అడ్రస్ కే తీసుకొచ్చావా? ఈ ఇంటి ముందే దిగింది సార్. ఈ ఇంట్లోకే నడిచింది. నేను ఆటో తిప్పాక బయటికి వెళ్ళిందో ఇంకెక్కడికైనా వెళ్ళిందో నాకెలా తెలుస్తుంది సార్? ఛ. అంటే ఫాలో అవుతున్న నన్ను కనిపెట్టేసిందన్నమాట. ఛ. భూమి, మావయ్య, మావయ్య, భూమి, భూమి, మావయ్య, భూమి. ఎవరో అనుకుని భయపడి చచ్చాననుకో. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? మావయ్య ఎక్కడత్తయ్యా? ఏమైంది భూమి? ముందు మావయ్య ఎక్కడున్నారో చెప్పండి అత్తయ్యా. ఏమండి, వచ్చింది మన భూమినేనండి. సేఫ్ గానే ఉన్నారు కదా మీరు? ఏంటత్తయ్యా మీరు? మీ వెనకొచ్చింది నేను కాదు, ఆ ఎస్పీ సూర్య. చివరి నిమిషంలో నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు ఆయన మిమ్మల్ని పట్టుకుని ఉండేవాడు. అదృష్టం కొద్దీ ఆయన దారి తప్పడం కూడా మంచిదయింది. ఆటో ఆపండి. అన్నా, మేమొక ప్రమాదంలో ఉన్నాం. ఇప్పుడు ఒక ఆవిడ దిగింది కదా, ఆవిడ ఎక్కడ దిగింది అని ఎవరైనా అడిగితే, ఎవరైనా పోలీస్ ఆఫీసరే వచ్చి అడిగినా కూడా రాంగ్ అడ్రస్ చెప్పవా ప్లీజ్? అలాగే. తీసుకో అన్నా. ఒకవేళ ఆటో డ్రైవర్ని అడిగినా ఏదో రాంగ్ అడ్రస్ చూపించేస్తాడు. ప్రస్తుతానికైతే ప్రమాదం తప్పినట్టే. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. శారదా, భూమి చెప్పేది కరెక్టే. మనం ఇక్కడ ఉన్నామన్న మాటే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటు నేను సూర్యకి దొరికాను, ఈసారి నన్ను నిజంగా చంపేస్తాడు. ఓ మీరు హనీమూన్కి వెళ్ళండి. హనీమూన్కి తాళి కట్టిన వాడితోనే వెళ్తారు. మిమ్మల్ని హనీమూన్కి పంపించడానికి మీ మమ్మీ ఆనందంగా ఉంటుంది. బేబీ, అమ్మాయి, బేబీ, మమ్మీ, బేబీ, ఏమైంది? అయ్యయ్యో, అదేంటమ్మాయి, కేపీ చచ్చిపోయిన ఇన్ని రోజులకి ఏడుస్తున్నావు? చిన్నోర్మై, నేను ఏడుస్తుంది అందుకు కాదు. అయినా నువ్వెలా ఒప్పుకున్నావు మమ్మీ? ఏం ఒప్పుకున్నాను బేబీ? హనీమూన్ కి. హవ్వా, ఈ వయసులో నువ్వు అల్లుడు గారు కలిసి హనీమూన్ కి వెళ్తున్నారా? చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారమ్మాయి? పిల్లలకు పెళ్లి చేసి ముసలోళ్ళు హనీమూన్ కి వెళ్ళడం ఏంటి అని అందరూ నవ్వుకోరు? అయినా మీ అమ్మా నాన్న హనీమూన్ కు వెళ్తుంటే నీకేం పోయే కాలం వచ్చిందే అలా ఏడుస్తున్నావు?
ఇదిగో నీకు చిట్టి తమ్ముణ్ణి ఇవ్వాలన్న పొట్టి ఆశ వాళ్ళ మనసులో మెదిలిందేమో అంతేనా అమ్మాయి? ఆ, అబ్బా! ఏది పూర్తిగా వినకుండా మధ్యలో దూరి ఓ కాగుళ్ళ కదలేకు. నక్షత్ర హనీమూన్ అందో లేదో ఏకంగా నాకు పిల్లలు కూడా పుట్టించేసే ప్రయత్నం చేస్తున్నావు. అదే బేబీ, అసలు హనీమూన్ ఏంటి? కాస్త వివరంగా చెప్పు. నన్ను ఆ చెర్రీని డాడీ హనీమూన్ కి వెళ్ళమంటున్నారు మమ్మీ. అప్పుడే అమ్మకు కంప్లైంట్ ఇచ్చేస్తున్నావా? చెప్తా. వెళ్తాం గాని మమ్మీకి కూడా ఒక మాట చెప్పండి అంటే మీ మమ్మీ ఆనందంగా ఒప్పుకుంది అంటున్నారు మమ్మీ. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ హనీమూన్ కి నేను ఒప్పుకున్నానంటాడా? చచ్చా, ఈ మధ్య బావకి మతి చెల్లిస్తున్నట్టుంది. ప్లీజ్ మమ్మీ, నువ్వే ఏదో ఒకటి చేసి మా హనీమూన్ ని ఆపు మమ్మీ, ప్లీజ్. అల్లుడు గారు నిర్ణయం తీసుకున్నాక ఇక మా అమ్మాయి ఎలా ఆపగలదమ్మాయి? నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? అసలు నన్ను అడగకుండా హనీమూన్ కి ఒంటరిగా ఎలా ఫిక్స్ అయిపోతారు? బేబీ, నువ్వేం వరి కావద్దు. ఈ హనీమూన్ ని నేను ఆపుతాను. హ్మ్? ఆ, హ్మ్. ఇదిగో మీ అమ్మ ఆపొద్దంటావా అమ్మాయి? ఆ? చంపేస్తాను. బా ఏంటమ్మా? రా గగన్, రా బా, రా గగన్, ఏంటమ్మా నువ్వు? కూర్చో. ఎప్పుడు చూసినా శనివారం వస్తే చాలు ఇదో టార్చర్. నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కదా, స్నానం చేయడం నాకు రాదా? స్నానం చేయడం రాదని కాదు, ప్రతి శనివారం ఒంటికి నూనె పట్టించుకొని తలంటూ స్నానం చేస్తే శుభం జరుగుతుంది. ఇది ప్రతిసారి నీకు చెప్పాలా? సరే ఉండు, ముందు ఆయిల్ తీసుకొస్తాను. త్వరగా రా. ఆహా బావా, భలే దొరికా బావా, చెప్తా నీ సంగతి. అమ్మా, అమ్మా, వచ్చాన్రా.